శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఠాకూర్, సమాధి స్థితి నుండి మామూలు స్థితికి ఎవరైనా తిరిగి రాగలరా? జీవుడు భగవంతుడి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సాధనలు చేయటం ద్వారా జీవుడు ఏదో రకంగా సమాధి స్థితిని పొందగలడు, కానీ ఆ స్థితి నుండి తిరిగి రాలేడు. అవతార పురుషులు సమాధి స్థితిని పొందిన పిదప కూడా సాధారణ స్థితికి రాగలుగుతారు. జీవుడు ఒక రాజోద్యోగి లాంటివాడు. అతడు రాజుగారి 7 అంతస్తుల భవనంలో మహా అయితే బయట ఉన్న దర్బారు వరకు మాత్రమే పోగలడు. కానీ రాకుమారుడు మాత్రం 7 అంతస్తుల్లోనూ యథేచ్ఛగా రాకపోకలు సాగించగలడు, మళ్ళీ బయటకు కూడా రాగలడు. సమాధి స్థితి నుండి ఎవ్వరూ బయటికి రాలేరని ప్రతి ఒక్కరూ అనటం కద్దు. మరి అలాంటప్పుడు శంకరులు, రామానుజులు మొదలైన వారి సంగతి ఏమిటంటావు? వారు విద్యానేను నిలుపుకున్నారు. ఇంకా ప్రహ్లాదుడు, నారదుడు, హనుమంతుడు వీరు కూడా సమాధి స్థితి అనంతరం భక్తిని నిలుపుకున్నారు. సమాధి స్థితి పొందినప్పుడు మనిషి భగవంతుడితో ఏకమైనప్పుడు అహంకారం అనేది ఉండదు. సమాధి స్థితి కలగనదే యథార్థ జ్ఞానలబ్ధి అసాధ్యం. అలాంటి స్థితి కలిగినప్పుడు ఆ వ్యక్తి భగవంతుడితో ఏకమైపోతాడు. ఆ తర్వాత అతడికి అహం అనేది ఉండదు. ఇది ఎలాంటిదో తెలుసా? మిట్ట మధ్యాహ్న సమయంలో సూర్యుడు నడినెత్తి మీదకు వస్తాడు. అప్పుడు నువ్వు నలువైపులకు తిరిగి చూసినా నీ నీడ నీకు కనిపించదు. అదేవిధంగా యథార్థ జ్ఞానం కలిగినప్పుడు, సమాధి స్థితిని పొందినప్పుడు అహం అనే నీడ ఉండదు. యథార్థ జ్ఞానం పొందిన పిదప అహం అనేది ఉన్నట్లయితే అది విద్య నేను, భక్తి నేను, దాసుడి నేనుగా తెలుసుకో. అది అవిద్య నేను కాదు. ఇంకా జ్ఞానం, భక్తి అనే 2 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం గుండా వెళ్ళినా సరే నువ్వు చేరుకునేది ఆ భగవంతుణ్ణే. భగవంతుడి పట్ల జ్ఞాని ఒక విధమైన భావం కలిగి ఉంటాడు, భక్తుడు మరో విధమైన భావం కలిగి ఉంటాడు. జ్ఞాని యొక్క భగవంతుడు తేజోమయుడు, భక్తుడి భగవంతుడు రసమయుడు.